ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ఆశగా వీక్షిస్తున్నటువంటి మీ అందరిని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. తిమోతికి పౌలు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకునిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొను అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయనకు చెందినటువంటి వారమైనటువంటి ఆయన పిల్లలమైన మనమందరం కూడా ఆయన సొత్తు, ఆయన జనాంగం, ఆయన పేరు పెట్టి మనల్ని పిలుచుకున్నాడు. ఈ లోకంలో నుండి ప్రత్యేకపరుచుకున్నాడు. ఈ లోకంలో ఉన్నవారి కంటే మనల్ని వేరుగా చేసి మనలను ఆయనకి ఇష్టమైన అర్హమైన వ్యక్తులుగా, పాత్రలుగా ఆయన చేసుకున్నాడు. ఒక విధంగా చెప్పాలి అంటే మనము ఆయనకు చెందినటువంటి వారు, ఆయనకు దత్తత చేయబడినటువంటి వారు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే, మీ దేహము దేవుని వలన అనుగ్రహించబడి దేవునికి ఆలయం అన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు అంటాడు. వీఆర్ బిలాంగ్స్ టు గాడ్, వీఆర్ గాడ్స్ ప్రాపర్టీ. దేవునికి చెందిన వారము, దేవుని సొత్తు అయినటువంటి వారు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు. కనుక మనము దేవుని కొరకు అర్హమైనటువంటి పాత్రలుగా, పరిశుద్ధమైనటువంటి వ్యక్తులుగా ఈ లోకంలో జీవించాలి. మనల్ని మనం ఎప్పుడు కూడా ఆ పవిత్రతలో నుండి తొలగిపోకుండా, పరిశుద్ధతలో నుండి బయటకు వెళ్లకుండా కాపాడుకుంటూ ముందుకు సాగాల్సిన బాధ్యత ఉంది. అందుకు కావాల్సిన ప్రతి వనరు కూడా దేవుడిచ్చాడు. మనలోనే తన పరిశుద్ధాత్మనిచ్చాడు, తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు, ప్రార్థన అనుగ్రహించారు. కనుక వీటి ద్వారా మనము దేవుని కొరకు పరిశుద్ధులంగా జీవించాలి. మనం అలాగ ప్రత్యేకమైన వారంగా ఈ లోకంలో ఉండాలి అనేటువంటి ఆశ మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. ఒక సహోదరి ఇంటికి ఒక వ్యక్తి వెళ్ళాడంట, ఒక రచయిత వెళ్ళాడు. వెళ్తే ఆ ఇంటికి వెళ్ళగానే ఆయన, అమ్మ నాకు ఒక పెన్ ఇవ్వండి, నేను రాసుకోవాలి అని ఆమెను అడిగాడట. అడిగితే ఆమె చాలా పెన్నులు తెచ్చింది. కొన్ని పెన్నులన్నీ కలిపి ఉన్నటువంటి ఒక పెన్ పెట్టుకునేటువంటి హోల్డర్ తెచ్చి అక్కడ పెడితే దాంట్లో నుంచి ఒక పెన్ తీసి రాయడం ప్రారంభిస్తే ఆగండి అందట. ఏమైందని ఆయన, ఏమైందంటే ఆ పెన్ను కాదండి, ఆ పెన్ను కాదు, వేరే పెన్ తీసుకుని వాడండి అని అందంట. అదేంటమ్మా ఏమైంది అని అంటే, ఈ పెన్ను ఇది నాది, నేను ప్రత్యేకంగా దీన్ని వాడుతూ ఉంటాను. ఈ పెన్ను వేరే ఎవ్వరికి నేను ఇవ్వను. ఈ పెన్ను వేరే ఎవరికైనా ఇచ్చినప్పుడు ఇది సరిగ్గా రాయడం లేదు, కనుక మీరు వేరే పెన్నులు ఏవైనా వాడుకోండి, కానీ ఈ పెన్ను మాత్రం నాది, ఇది నేను ప్రత్యేకంగా దాచుకున్నాను, పొరపాటున ఈ పెన్నులన్నింటిలో కూడా కలిసిపోయింది అని చెప్పి ఆ పెన్నును మరలా ప్రత్యేకపరుచుకుంది. ఆలోచన చేద్దాం. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనకు కూడా చాలా ప్రత్యేకతలు ఉంటాయి. మన వస్తువులు ఎవరన్నా తీసుకుంటే మనం ఇష్టపడం, మన వస్తువులు ఎవరైనా వాడుకుంటే ఇష్టపడం, కొంతమంది ముట్టుకున్నా ఇష్టపడం. అలాగైతే దేవునికి చెందినటువంటి వారమైన మనము, ఆయన రక్తముతోటి కొనబడినటువంటి ఆయన పిల్లలమైనటువంటి మనము ఈ లోకంలో మన జీవితాలు లోకస్తుల వలె వాడబడుతూ ఉంటే, లోకానికి మనల్ని మనం అప్పగించేసుకుని లోక మాలిన్యంలో కలిసిపోతూ ఉంటే, ఇంకా దేవుని కొరకు ప్రత్యేకపరచబడ్డామని చెప్పుకుని ఏం లాభం? మనం నిజంగా దేవుని కొరకు ప్రత్యేకంగా ఉన్నటువంటి వారమేనా, దేవునికి చెందినటువంటి వారమేనా? ఆలోచన చేయాలి. దేవునికి చెందినటువంటి వారమైతే ఆయనకు తగినటువంటి వారంగా జీవించాలి, ఆయనకి ఇష్టలుగా జీవించాలి. ఆయన మన నుండి ఆశపడేటువంటిది అది, ఆయన మన నుండి ఇష్టపడేటువంటిది అది. కనుక దేవుని ప్రేమించే వారంగా, దేవునికి ఇష్టలంగా మనం జీవించినప్పుడు, దేవుని సొత్తు అయినటువంటి జనాంగంగా ప్రత్యేకంగా మనం ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు కదా, యజమానుడు వాడుకునేటువంటి అర్హమైనటువంటి పాత్రగా మనం ఉంటాం.
మనం ఎప్పుడైతే ఆయన కొరకు ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధతను కాపాడుకుంటూ వెళ్తామో ప్రభు మనల్ని వాడుకుంటూ ఉంటాడు. ప్రభు మనలో ఎన్నో నూతనమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆయన మనలో జరిగించేటువంటి పనిని మనం స్పష్టంగా చూడగలుగుతాం, గ్రహించగలుగుతాం. చాలామంది అనుకుంటున్నారు, చాలా వ్యక్తులు దేవుల్లో వాడబడుతూ ఉంటే వాళ్ళని చూసి వాళ్ళు వాడబడుతున్నారు, వీళ్ళు దేవుని పరిచర్యలో ఉన్నారు, ఇంకొకరు ఎవరో చేసేస్తున్నారు, నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు ఏంటి అని అనుకునేటువంటి వారు చాలామంది ఉంటారు. గమనించండి, దేవుని సేవా పరిచర్యలో వాడబడము అని అంటే అది వ్యక్తి యొక్క ఇష్టాన్ని మాత్రమే కాదు, కానీ దైవ చిత్తం ఉండాలి. ఆ దైవ చిత్తంలో దేవుడు వాడుకోవడానికి అర్హమైనటువంటి వ్యక్తులుగా ఉండాలి. మనలో ఆ అర్హత ఉండాలి. ఏంటి అర్హత అంటే ఇక్కడ చెప్తున్నాడు కదా, ఆయన పరిశుద్ధత, ఆయన మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధత, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ దేవుడు ఎంత విలువను మనకి ఇచ్చాడో ఆ విలువ కలిగి మనం జీవించే వారంగా ఉందాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ ప్రభువా, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మా ప్రియ ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానించే కృపనిచ్చినందుకు స్తోత్రాలు. నువ్వు వాడుకోవడానికి మేము అర్హమైన పాత్రలుగా ఉండాలి. అందుకై ప్రభా, మమ్ములను పనికిరాని మమ్ములను, పాపులమైన మమ్ములను, నీచులమైన మమ్ములను నీ విలువైనటువంటి పరిశుద్ధ రక్తం ఇచ్చి కడిగి శుద్ధీకరించి మమ్మల్ని కొనుక్కున్నారు, మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నారు. అందుకే నీకు వందనాలు. ఆ ప్రత్యేకతను, ఆ పవిత్రతను మేము ఎల్లప్పుడూ ప్రభా మరి కాపాడుకుంటూ ముందుకు సాగడానికి కావలసిన నీ ఆత్మ సహాయము, వాక్యపు వెలుగు మాకు ఎల్లప్పుడూ ఇమ్మని అడుగుతున్నాం. ఈ ఉదయం ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ దిన ఆశీర్వాదాలు నీ బిడ్డలతో ఉంచమని యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామంలోనే స్తుతులు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు.